ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. మన పొలాల్లో ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తూ ఉంటారు ఒకసారి. ఎందుకంటే అవి కొన్ని వేల మందికి ఎలక్ట్రికల్ వేసేటప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ పెట్టడానికి సరిపోం. ఎందుకంటే ఒక ప్రభుత్వం కానీ మన యొక్క సిస్టంలో కానీ కొన్ని వేల మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు కొన్ని ల్యాండ్స్లో కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్, ప్రభుత్వ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాటిని యూటిలైజ్ చేస్తుంది. సో ఆ పవర్ వెళ్ళడానికి అవసరం అయ్యే దారిలో ఒకవేళ మన పొలంలో ఒక 2 సెంటు 2.5 సెంటు మా అయితే 2 సెంటు కంటే ఎక్కువ పెద్దగా తీసుకో 2 సెంటు లోపల యావరేజ్గా తీసుకున్నా సరే వాటికి మన ల్యాండ్ తీసుకున్నా సరే ప్రభుత్వం దానికి అమౌంట్ పే చేస్తుంది, చుట్టూ పే చేస్తుంది. దాన్ని మనం అబ్జెక్షన్ పెట్టడానికి సరిపోదు. కాకపోతే మీకు మరీ అక్కడైనా పెద్ద ప్రాజెక్ట్ కట్టాలి, ఒక హాస్పిటల్ కట్టాలి, కొన్ని వందల మందికి వరకు మనం ఉపయోగపడే ప్రాజెక్ట్ కట్టినప్పుడు మాత్రమే దాన్ని ఆలోచించి దాన్ని సైడ్ వేయడానికి మనం ఖర్చు పెట్టుకోవాలి. అది అక్కడి నుంచి సైడ్కి వేయడానికి అప్పుడు మాత్రమే అది సైడ్ చేస్తుంది తప్ప, లేకపోతే దాని ప్రకారం అది ఆ అలైన్మెంట్ ఎలా ఉందో అలా ప్రకారం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కరెంట్ నుంచి రైల్వే ట్రాక్కి వెళ్ళొచ్చు కరెంటు, లేదా ప్రాక్టికల్కి వెళ్ళొచ్చు, లేదా ఒక ఇండస్ట్రియల్స్కి వెళ్ళొచ్చు. మేబీ దేనికైనా సరే ఆ ఎలక్ట్రికల్ పవర్ ఉపయోగపడుతుంది కాబట్టి కొన్నిటికి. సో అలాంటి ప్రాజెక్టులు వేసినప్పుడు గవర్నమెంట్ నేను నా పొలంలో వేయకూడదు అని చెప్పి కేసులు పెట్టినా సరే ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయదు. కొన్ని వేల మందికి ఉపయోగపడేటప్పుడు నీ పొలంలో ఒక 2 సెంటు వెళ్తుంది. అలాంటప్పుడు నేను అయ్యి అంటే మరి మనం కూడా రోడ్ల మీద నడుస్తున్నాము, కొన్ని వేల పొలాల నుంచి ల్యాండ్ తీసుకుని హైవేలు కడుతున్నారు. వాటిలో మళ్ళీ మనం బళ్ళు వేసుకుని మన ఫ్యామిలీతో కార్లతో వెళ్తున్నాం కదా. మరి మన ఫ్యామిలీతో కార్లు వేసుకుని చక్కగా హైవేల మీద వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన పొలాల్లో కూడా చిన్నవి జరుగుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సాధ్యమైనంత వరకు ఏ ఇబ్బంది పడకుండా ల్యాండ్ తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారో చూసి దానికి తగ్గట్టు రూపాయి రిక్వెస్ట్ చేయండి. సార్ కొద్దిగా నేను మరి నాకు ఈ ఒక్క ల్యాండే ఉందండి, ఇది కూడా మీరు కొద్దిగా తీసుకున్న రేట్ కూడా రేపు అమ్ముకోవడానికి కుదరదు కాబట్టి ₹1 ఎక్కువ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుని సామరస్యంగా చేసుకోండి. అతను నా దాంట్లో వేయిస్తే నేను కేసు పెడతాను, కోర్టుకు వెళ్తాను, ఆడేవాడు వేసి ఆడి సంగతి ఎలా చేయాలి చెప్పండి, వీడి సంగతి నువ్వు ఆడి సంగతి రెగ్యులర్గా ఎలా చూడాలి, వీడి సంగతి ఎలా చూడాలన్నప్పుడు నువ్వు హైవే మీద చాలామంది ల్యాండ్ తీసుకుని రోడ్లు వేస్తున్నారు. మరి హైవే మనం కూడా వెళ్తున్నాం, కార్ వేసుకుని ఫ్యామిలీతో తిరుగుతున్నాం కదా. సో అంటే అదేదో తిరిగాం కదని చెప్పి ఇది ఇవ్వాలని కాదు, మీకు కూడా అలైన్మెంట్ ఉంటేనే వేస్తారు. సో సాధ్యమంటారు మీరు కూడా అవకాశాన్ని పట్టుకుని రిక్వెస్ట్ చేసుకుని ఆ పొలాల్లో స్తంభాలు అవి వేసినప్పుడు పెద్ద ఎలక్ట్రికల్ హైవే ఎలక్ట్రికల్ లైన్స్ అంటారు, అవి హై అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ పెద్ద వేస్తారు. కాబట్టి మీరు చూసుకుని రిక్వెస్ట్ చేసుకుని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెయ్యొద్దు, కోర్టుకి వెళ్తాను ఇట్లా వెళ్ళాం, మీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప దాన్ని ఇక పెద్ద హాస్పిటల్లో 10 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టే వాళ్ళు ఏమన్నా మార్చుకోగలుగుతారు తప్ప చిన్న వాళ్ళు మనం దాన్ని చేయలేము. దాన్ని మార్చాలన్నా ఏం చేయాలన్నా బోర్డు ఖర్చు అవుతుంది.